ఒక ఇంట్రెస్టింగ్ ముచ్చట చెప్పాలి మిత్రులారా. మాదాపూర్లో ఒక ఆఫీస్ ఉంది. మాదాపూర్లో ఓ ఆఫీస్ ఉంది. ఇక ఇప్పటి నుంచి మీకు గ్యాప్ ఇయ్యను రేవంత్ రెడ్డి గారు, గుర్తుపెట్టుకోండి. మీ రేవంత్ రెడ్డికి కానీ లేకపోతే కాంగ్రెస్ వాళ్ళకి కానీ ప్రభుత్వానికి కానీ నాకు పర్సనల్ గర్జులు ఏం లేవు. పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇదంతా కూడా పబ్లిక్ ఇంట్రెస్టే. మీరు చేస్తున్నటువంటి అరాచకాలు చూపించడమే మా పని. మాదాపూర్లో ఆఫీస్ పెట్టిరయ్యా. ఆ ఆఫీస్లో ఎంతమంది పనిచేస్తారంటే 270 మంది పనిచేస్తారు. 270 మంది పనిచేస్తారు. ఎవరు పెట్టింది? సునీల్ కన్గోలు ఆధ్వర్యంలో ఈ ఆఫీస్ నడుస్తూ ఉంది. ఇన్ హౌస్లో 100 మంది ఎంప్లాయీస్ పనిచేస్తారు. ఆఫీస్లో ఇన్ హౌస్లో 100 మంది పనిచేస్తారు. బయట నుంచి అవుట్ సైడ్ నుంచి 170 మంది పనిచేస్తారు. 270 మంది మొత్తం 270 మంది. వీళ్ళ జీతం ఎంత తెలుసా? ఒకరొకరికి 35 నుంచి 40 వేల రూపాయల జీతం పర్ మంత్. దాంతోపాటు వీళ్ళు చేయాల్సిన పనులు ఇంకా కొన్ని ఉన్నాయి. వీళ్ళు దేనికోసం ఈ ఆఫీస్ ఏర్పాటు చేశారు? ఎందుకోసం? ఇది ఓన్లీ ఒక్కటే. యూట్యూబ్లో ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల వాయిస్ వినిపిస్తూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేటువంటి విధంగా మాట్లాడుతూ ఉన్నారో వాళ్లకు కామెంట్లు పెట్టాలి, వాళ్ళకు కౌంటర్లు ఇచ్చేటువంటి విధంగా కామెంట్లు పెట్టాలి, కొన్ని కంటెంట్ రాయాలి. ఇదే వీళ్ళ పని. వీళ్ళు చేసేటువంటి పని ఇదే. ఈ 270 మంది వీళ్ళకు 35 నుంచి 40 వేల జీతం, అంటే అటు ఇటుగా నెలకు 1 కోటి రూపాయలు, 1 CR. దాంతోపాటు ఒక్కొక్క కామెంట్కు 20 నుంచి 200 రూపాయల దాకా బోనస్ ఒక్కొక్క కామెంట్కు. అంటే మంచిగా ఆడు సమాధానం చెప్పుకోలేని విధంగా టాటిక్స్ తోటి కామెంట్లు కొడితే ఇట్లా 200 దాకా బోనస్ ఇస్తామంట ఒక కామెంట్కి. ఈ జీతం కాకనే మళ్ళీ అడిషనల్. ఇది నడిపిస్తున్నది ఎవరు? సునీల్ కనుగోలు ఈ బ్యాచ్. దీని వెనకాల ఉన్నది ఎవరు? మన రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు. ఈ అందరు కూడా కలిసి ఇట్లా నడిపిస్తా ఉన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కాదు, ఇది రేవంత్ రెడ్డి గారి, సునీల్ కనుగోలు గారి స్పెషల్ ఇంట్రెస్ట్ ఆఫీస్. ఎందుకంటే ప్రభుత్వానికి ఎక్కడ కూడా మచ్చ రావద్దు. మన HCU విషయంలో వీళ్ళు కౌంటర్లు ఇచ్చారు, అంతకుముందు జరిగిన దాంట్లో ఇచ్చారు, ఇప్పటికి ఇస్తూనే ఉంటారు అన్నమాట. వీళ్ళ పనిదే. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది, ఏమవుతుంది అంటే ఇక్కడ కొన్ని ఇంట్రెస్ట్ ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ 270 మంది ఐడీలు క్రియేట్ చేసుకుంటారు. ఈ ఐడీలు వాళ్ళు ఎవరివి? ఈ 270 మంది ఎవరున్నాయో వాళ్ళ ఒరిజినల్ ఐడీలే, మెయిల్ ఐడీలు కానీ లేకపోతే ఇంకో కానీ ఒరిజినల్ ఐడీలే పెట్టాలి. అది వాళ్ళ రూలు. ఇక్కడ పనిచేసే వాళ్ళకి వాడు పోవాలి, ఇన్ కావాలి, వాని ఐడీకి వెళ్ళి కామెంట్లు కొట్టాలి, వాని ఐడీకి వెళ్ళి అది చేయాలి. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే అందులో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కానీ, అందులో పని చేయాలనుకుంటున్నటువంటి వాళ్ళు కానీ, డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కానీ రేపటి నాడు వీళ్లకు తిప్పలు తప్పవన్నమాట. ఎందుకంటే ఈ ఐడీలు ఒరిజినల్ ఐడీలు పెట్టాల్సి వస్తుంది. ఒరిజినల్ ఐడీలే పెట్టించుకుంటున్నారు. ఎందుకంటే ఈ ఐడీలు ఒరిజినల్ ఐడీలు పెడితే రేపు దీని మీద ప్రభుత్వం మారినాకనో లేకపోతే ఏదో కర్మగాలి విచారణనో కేసు అయినప్పుడు ఎవరికి వాడెవడో కామెంట్ పెట్టాడు మాకేం సంబంధం అని చెప్పేసి తప్పించుకుంటారు. రేవంత్ రెడ్డి తప్పించుకుంటాడు, సునీల్ కనుగోలు తప్పించుకుంటాడు, ఈ పైన మీకు పైసలు జీతాలు ఇచ్చేటువంటి వాళ్ళు కూడా తప్పించుకుంటారు. వీళ్ళకు ఇచ్చే జీతాలకు పే స్లిప్పులు కానీ ఇవేమి ఉండవు, క్యాష్ల రూపంలో ఇస్తారు. సో కాబట్టి ఏ రకంగా కూడా లీగల్గా వీళ్ళు పెట్టమంటే నేను పెట్టినా అని చెప్పడానికి అవకాశం లేకుండా వాడుకుంటారు. ఇటు ప్రజలను తప్పుదో పట్టించడం కోసం ప్రస్తుతానికి వాడుతున్నారు. అలాగనే రేపు నాడు ఇబ్బందులు రాకుండా ఏమైనా ఇబ్బందులు వచ్చినా కానీ ఈ పలానా ఎక్సరెటోడు పెట్టిండి ఈ కామెంటు మాకు సంబంధం లేదు, వారి మీదే కేసు అవుతుంది, వాడే రేపు కోట్ల చుట్టుముడి తిరగాల్సి వస్తుంది, వాడే రేపు స్టేషన్ల చుట్టుముడి తిరగాల్సి వస్తుంది తప్ప ఏ సునీల్ కనుగోలో, ఏ రేవంత్ రెడ్డో, ఏ కాంగ్రెస్ పార్టీ ఎవడు కూడా మీ వెనకాల ఉండడు. ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం. అంటే ఒక యూట్యూబ్ని టార్గెట్ చేసి కామెంట్లు కంటెంట్ కొట్టడానికే 270 మంది పనిచేస్తున్నారంటే మరి ట్విట్టర్ కోసం ఎంతమంది పనిచేస్తున్నారు, ఫేస్బుక్ కోసం ఎంతమంది పనిచేస్తున్నారు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కోసం ఎంతమంది పనిచేస్తున్నారు, అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సోషల్ మీడియాలో కంట్రోలింగ్ కోసం పనిచేస్తుందా లేకపోతే ప్రజలకు ఏమైనా మంచి చేయడం కోసం పనిచేస్తుందా? అర్థం కాని పరిస్థితి, ఇప్పటికీ స్టిల్ అర్థం కాని పరిస్థితి. సో కాబట్టి తెలంగాణ ప్రజలారా ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోండి. ఎవడు తప్పులు చెప్తా ఉన్నాడు, ఎవడు ఏ రకంగా అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నాడు, ఎట్లా టీంలను పెట్టి కోట్ల రూపాయలు పెట్టి ఇట్లా ఇబ్బందులకు గురి చేసి ఏ రకంగా ప్రజలకు వాస్తవాలు తెలియకుండా చేస్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నారు. కాబట్టి తెలుసుకోవాలి. ఇంకా ఈ ఆఫీస్లో మాదాపూర్ ఆఫీస్లో ఏం జరుగుతుంది, ఏమవుతుంది కొన్ని ఫోటోలతో సాగడం మీకు తొందరలోనే చూపిస్తాను నేను. ఇప్పుడు ప్రాథమికంగా వచ్చినటువంటి అది మనం సర్టిఫై మనం క్లారిటీ తీసుకున్నాము, నిజంగానే ఉందా లేదా ఏంటి అనేది కూడా. సో కాబట్టి ఇవి దుర్మార్గాలు చేసేది మొత్తం వీళ్ళు, అబద్ధాలు ప్రచారం చేసేది మొత్తం వీళ్ళు. ఆడ సుప్రీంకోర్టుకి ఏమో జింకలు కనపడతాయి, వీళ్ళకేమో జింకలు ఏఐలో కనపడతాయి అంట. మరి సుప్రీంకోర్టుకి ఎట్ట కనపడ్డాయి, వీళ్ళకెట్ట కనపడ్డాయి నాకు అర్థం కాదు. సుప్రీంకోర్టుకి ఏమో చెట్లు కొట్టేస్తే కనపడతాయి, ఈయనకేమో
ఆడ కేసీఆర్ సభ పెడితే ఆడ కూడా చెట్లు కొట్టేసారని చెప్పేసి ఇంకొకటి ప్రచారం చేస్తారు. ఇంకెన్ని తప్పుల మీద తప్పులు, ఇంకెన్ని తప్పులు అవుతాయి సార్ ఇట్లా. ఇలా ఇదే హెచ్సిఏ గురించి ఇలా నడుస్తుంది కథ. ఇప్పుడు ఇది ఇట్లా అయింది కదా, ఇంత డ్రామా చేసినా, ఇన్ని చేసినా, ఇవన్నీ పెట్టినా కానీ ఇంత అవుతా ఉన్నది కదా.